బులెటిన్ వచ్చినప్పుడు ఇరు వర్గాల వాదనలు విని సామరస్యంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. ప్రతి వివాదంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ ఉండదన్నారు. అందుకే కాంగ్రెస్ కీలక నేతలు సావంత్ జగ్గారెడ్డిలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు సీనియర్ నేతలు. అందుకే వారి వివాదం ఏఐసీసీ పరిశీలనలో చూసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వివాదాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమని, ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఇరు వర్గాల వాదనలు విని సామరస్యంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. ప్రతి వివాదంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ ఉండదన్నారు. అందుకే కాంగ్రెస్ కీలక నేతలు సావంత్ జగ్గారెడ్డిలకు బాధ్యతలు అప్పగించామన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు సీనియర్ నేతలు. అందుకే వారి వివాదం ఏఐసీసీ పరిశీలకులు చూసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఎస్ విద్య, ఏదైతే మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరిగా ఏదైతే రాజకీయ వివాదం కొనసాగుతున్నదో రాష్ట్రంలో, దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇద్దరు నేతల మధ్య గొడవలు అనేది సహజం. కాంగ్రెస్ పార్టీలో గొడవలు కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు ఇది కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ గొడవలు అనేది సహజంగా జరుగుతుంటాయి. వాటిని సామరస్యంగా మాట్లాడి కూర్చొని ఎక్కడొక్కడ సెట్ చేస్తాము, అలాంటి ఇబ్బందులు ఏం లేదు. కాంగ్రెస్ దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, సీనియర్ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి కొండా సురేఖ, అలానే కడియం శ్రీహరి విషయంలో ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఎక్కడైతే తను సమీక్ష నిర్వహించారో దేవాలయ శాఖకు సంబంధించిన ఆ గుళ్ళ ఏర్పాటు పైన, వాటిపైన అధికారులను ఆదేశించడం పైన, కడియం శ్రీహరి ఆదేశాలు ఇవ్వడం పైన కొండా సురేఖ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే. అయితే దీనిపైన ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కంప్లైంట్ చేశారో, అలానే సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ కూడా కొండా సురేఖ ఫిర్యాదు చేశారు, లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాలపైన ఒక ప్రత్యేక కమిటీ, దానికి సంబంధించిన ఏఐసీసీ పరిశీలకుల్ని సచిన్ సావంత్ ను నియమించారు. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఏదైతే గొడవ జరుగుతుందో దానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్యలో ఎందుకు ఆ గొడవకు కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పొరపాటు ఎవరు చేశారు, ఏం జరిగిందనే అనేక అంశాలపైన ఒక నివేదిక తయారు చేసి ఏఐసిసి పరిశీలకులు సచిన్ సావంత్ కు ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాము. తను ఖచ్చితంగా ఆ నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా పార్టీ తగిన చర్యలు తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్లాలనే అనేక అంశాలపైన సామరస్యంగా ఇరువురు నేతల్ని కూర్చోబెట్టి కూడా మాట్లాడుతాము. కొండా సురేఖ సీనియర్ నాయకురాలు, కడియం శ్రీహరి కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నది కనుక అందులో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సామరస్యంగా వాళ్ళ ఇరువురిని కూర్చోబెట్టి నివేదిక వచ్చిన తర్వాత పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఇరువురితో కలిసిపోయే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోబోతున్నాము అంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అంతేకాకుండా ఏదైతే తుంగతుర్తి విషయంలో, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారు, తను ఒంటరి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ పార్టీ కార్యకర్తలు 2 రోజుల క్రితం గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేసిన
ఆ పరిస్థితి పైన కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దీనికి సంబంధించి కూడా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పాము. దానికి అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తి కాంగ్రెస్ లో, ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముందు ఆందోళన వ్యక్తం చేయడం వెనుక అసలు కారణాలు ఏమై ఉన్నాయి అనేది విచారణ అనంతరం దానికి సంబంధించి పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. వారి విషయంలో కూడా జగ్గారెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తాము అంటూ మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలని ప్రతి ఒక్కదాన్ని మీడియా కూడా చూపిస్తుంది తప్ప మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, వాటికి సంబంధించి మేము మాట్లాడుకొని ముందుకు వెళ్తాము అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రతిదీ అంటే ఒక ఇద్దరు నేతల మధ్య ఏదైతే గొడవ జరుగుతుందో అవి పార్టీకి సంబంధించిన గొడవ కనుక ప్రతి దాంట్లో క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రతి ఒక్క విషయంలో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరి మీద వేటు వేయడం, చర్యలు తీసుకోవడం లాంటివి జరగదు. కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమైన వాటికి అది చాలా తీవ్ర రూపం దాల్చిన గొడవలకు మాత్రమే పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన అంశాలపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందిస్తుంది తప్ప ఇలాంటి చిన్న చిన్న గొడవలకు కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే అంశం పైన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి అంటే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయలేదు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా మేము అప్పచెప్పాము. దీనికి సంబంధించి సపరేట్ ఒక నాయకుల్ని వాళ్ళని నివేదికలు ఇవ్వాల్సిందిగా చెప్పాము. దానికి సంబంధించి ఇంతటితో ఈ గొడవ సద్దుమణుగుతుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ నివేదికల ఆధారంగా ఇరువురు నేతలతో కూర్చొని మాట్లాడి ఆ గొడవలు సద్దుమణిగేలాగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా కొండా సురేఖ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తి ఏదైతే ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనే వ్యాఖ్యల పైన కూడా తను స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పాలన నచ్చి బీఆర్ఎస్ నేతలు ఆకర్షితులై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దాంట్లో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కొనసాగుతున్నారు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. చూడాలి మరి ఇక ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఈ రెండు గొడవలు, అటు పటాన్ చెరుది కూడా గతంలో చూసాము, అలానే వరంగల్ గొడవ కూడా చూసాము, అలా పాలకుర్తికి సంబంధించింది వరుసగా ఈ వివాదాలన్నీ కూడా గతంలో గుర్తు చేసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా సమసిపోయాయి. ఆ కోవలోనే ఈ రెండు గొడవలు కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అంటూ కూడా గౌడ్ తెలిపిన పరిస్థితి విద్య.